మూసీ పరుహాక ప్రాంతంలో హైడ్రా కూల్చివేతలను మరోసారి సంచలనం రేపుతున్నాయి. మేడ్చల్ జిల్లా బిర్జాదిగూడలో రోడ్డును కబ్జా చేసి చేపట్టిన నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. మేడిపల్లి సర్వే నంబర్ 26A సిపిఆర్ఐ పవర్ సంస్థ సేజ్ స్కూల్ ప్రాంగణంలో ఆర్ఏఆర్ కాలనీకి సంబంధించిన రోడ్డును కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారని కాలనీ వాసులు హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు కమిషనర్ రంగనాథ్ ఆదేశాలతో సిఐ సైదులు నేతృత్వంలో జేసీబీలతో రోడ్డు ఆక్రమణలను పూర్తిగా నీలమట్టం చేశారు. చేసి రోడ్డు కప్పి పెట్టి మొత్తం ప్లాట్లన్నీ ఆయన రోడ్డు కప్పి పెట్టి మొత్తం 3 రోడ్లు కప్పి చేసి లోపల రాని చేయడం లేదు చాలా ఇబ్బంది చేస్తుంది. లాస్ట్ భరించలేక హైదరాబాద్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చి 2 months నోటీసులు ఇచ్చిపోయారు. ఇప్పుడు వరకు స్పందించలేదు. అందుకని ఇప్పుడు వచ్చి రోడ్డు చేస్తుంటే అప్పుడు స్పందిస్తుంది. రోడ్లకు ఒకటే రోడ్డు పెట్టాడు, 2 రోడ్లు మొత్తం కబ్జా పెట్టాడు. అది కూడా గేటు పెడతాడు, అడిగి రావాల్సింది వాచ్మెన్ పెడతాడు, తీయడు, ఇబ్బంది చేస్తాడు చాలా. మొత్తం ఎన్ని గదాల వరకు కబ్జా? మొత్తం 3000 గదాలు, 3000 పైన ఉంటుంది ఈ కబ్జా చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ప్రభుత్వ స్థలాలు, చెరువులు ఆక్రమణలను నిర్మూలించే లక్ష్యంగా ఏర్పడుతుంది హైడ్రా. వరుసగా హైదరాబాద్ లో ఎక్కడెక్కడ ఈ అక్రమాలు జరిగాయి, ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములను, చెరువులను కబ్జా చేసి 2 రోజుల పాటు ఇల్లీగల్ గా నిర్మాణాలు చేపట్టారు. వాటన్నిటిపై కూడా కొరడా తెలిపిస్తున్నటువంటి హైడ్రా ఈ రోజు తాజాగా మేడ్చల్ జిల్లాలోని ఈ స్కూల్ పరిసర ప్రాంతాల్లో అక్రమాలను గురించి అతన్ని పూర్తి చేసినట్టు చెప్పడం ఉంది. మేడిపల్లి మండలం బిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రోడ్డును ఆక్రమించి ఇక్కడ నిర్మాణాలు జరిపినటువంటి ఆ ప్రాంతాన్ని కూడా హైడ్రా అధికారులు సూచిస్తా ఉన్నారు. సర్వే నెంబర్ 26A సిపిఆర్ఐ పవర్ సంస్థ సేజ్ స్కూల్ ప్రాంగణంలో ఆర్ఏఆర్ కాలనీకి సంబంధించినటువంటి రోడ్డు కబ్జా చేసి అక్కడ నిర్మాణం చేపట్టి సుమారు 15 ఏళ్ల పాటు ఇల్లీగల్ గా అక్కడ ఈ నిర్మాణాన్ని చేపట్టి అక్కడ స్కూల్ బిజినెస్ అడ్డు పెట్టుకొని వ్యాపారం చేస్తా ఉన్నారంటూ కూడా హైదరాబాద్ కాలనీ వాసులు చూసినటువంటి ఫిర్యాదు పైన హైదరాబాద్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి ఈ రోజు అధికార యంత్రం అంతా కూడా ఇక్కడికి చేరుకొని ఈ సూచనలు కొనసాగిస్తా ఉన్నారు. సిఐ రంగనాథ్ హైదరాబాద్ కమిషనర్ ఆదేశాల మేరకు సిఐ బృందం అక్కడికి చేరుకొని ఈ జేసీబీలతో రోడ్డు ఆక్రమణలను పూర్తిగా నీలమట్టం చేశారు. హైడ్రా ప్రజావాణిల ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తున్నటువంటి ఎప్పటికప్పుడు కూల్చివేతను కొనసాగిస్తా ఉన్నారు. మే 19న మియాపూర్ హైదరాబాద్ సర్వే నెంబర్ 145/3లో అక్రమ నిర్మాణాలను హైడ్రా తొలగించింది. 9 ఎకరాల 30 గుంటల్లో 25 ఏళ్ల కిందట డైమండ్ అసోసియేషన్ ఏర్పాటు చేశారు. ఇక్కడ అక్రమాలు ఏర్పాటు చేసి మొత్తం 79 ప్లాట్లని ఆక్రమించేసి విక్రయించడంతో ఇదంతా కూడా ఇల్లీగల్ అని హైడ్రా విచారణలో తేలడంతో ఇమీడియట్ గా ఆ 79 ప్లాట్లకు సంబంధించిన 9 ఎకరాల భూముల్లో అక్రమ నిర్మాణాలు తెలిపివేయడం జరిగింది. ఈ రోజు సర్వే నెంబర్ 26A పవర్ సంస్థ సేజ్ స్కూల్ ప్రాంగణంలో ఆర్ఏఆర్ కాలనీకి చెందినటువంటి రోడ్డుని పూర్తిగా కబ్జా చేసి ఆ ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టారంటూ కూడా ప్రజావాణిలో వచ్చినటువంటి ఫిర్యాదు పైన హైడ్రా విచారణ జరిగి ఈరోజు అధికారులు అంతా కూడా అక్కడికి చేరుకుని బుల్డోజర్లు జేసీబీల సహాయంతో ఆ రోడ్డుని ఆక్రమించినటువంటి కబ్జాదారుల భర్తం పడుతూ ఆ నిర్మాణాలను కూడా కూల్చివేసి పూర్తి స్థాయిలో అక్కడ తిరిగి రోడ్డు సౌకర్యం ఉండే విధంగా మాత్రం హైడ్రా ఈ చర్యలు చేపట్టడానికి చెప్తున్నారు. అయితే రవితేజ, అక్కడ ఏదైతే ముందస్తు నోటీసులు ఏమైనా ఇచ్చారా లేదంటే అకస్మాత్తుగా వచ్చారా? హైడ్రా వారికి ఫిర్యాదు అందినటువంటి వెంటనే గ్రౌండ్ లో ఫీల్డ్ లోకి దిగి వాళ్ళు నేరుగా అక్కడికి వెళ్ళి అక్కడ ఏ ప్రాంతంలో ఈ కబ్జాకి కూడా అయింది, అది ప్రభుత్వ ల్యాండ్ అంతా ప్రైవేట్ ల్యాండ్ అంతా, దీనికి పట్టా ఉందా లేదా అంటుందా అన్ని పరిశీలించిన తర్వాతే హైడ్రా విచారణలో ఈ ఇల్లీగల్ ప్రభుత్వ భూములు ప్రజలకు చేపట్టేటువంటి భూమి అది రోడ్డు మార్గం అంటూ మాత్రం గుర్తిస్తే ఇమీడియట్ గా
యంత్రాలను తీసుకెళ్లి అక్కడ ప్లేస్ లో పెట్టి అక్కడ కూల్చివేత ప్రక్రియ చాలా రోజుల నుంచి కొనసాగుతా ఉన్నారు. ఈ రోజు చిట్టాడిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నటువంటి ఈ పవర్ సంస్థ స్టేట్ స్కూల్ ప్రాంగణంలో ఈ 15 నెలల క్రితం ఈ భూమికి ఆక్యుపై చేసి ఈ భూమిలో అక్రమ నిర్మాణాన్ని బట్టి ఆ అక్రమ నిర్మాణాల ద్వారా స్కూల్ అడ్డు పెట్టుకుని వ్యాపారం చేస్తా ఉన్నందుకు హైడ్రా ఇన్వెస్టిగేషన్ లో బయటపడడం, హైడ్రా అక్కడికి వెళ్లి పూర్తి స్థాయిలో వాటిని పరిశీలించిన తర్వాత ఈ రోజు యంత్రాలను తీసుకొచ్చి స్పాట్ లో నిర్మాణాలన్నీ కూడా నేలమట్టం చేసి ఇక ముందు ఇలా వ్యవహరించకూడదు అంటూ కూడా అడ్డుకోవడానికి వచ్చినటువంటి వ్యక్తులందరినీ కూడా పోలీసులు అక్కడి నుంచి కూడా పంపించేసి వీటిని చేసి కొనసాగించారు. ఇలా నగర వ్యాప్తంగా ఈ ప్రభుత్వ భూములని పబ్లిక్ ఉపయోగపడేటువంటి ఈ రోడ్లని ఆక్రమిస్తే మాత్రం తీవ్ర చర్యలు ఉంటాయంటే మాత్రం హైడ్రా హెచ్చరిస్తా ఉంది. అయితే రవితేజ, అక్కడ స్థానిక ప్రజల రెస్పాన్స్ ఏంటి దీనిపైన? ఇక్కడికి హైడ్రా చర్యల పైన, హైడ్రా కూల్చివేతల పైన, హైడ్రా తీసుకుంటున్నటువంటి క్విక్ డిసిజన్ పైన ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తా ఉంది. ప్రజలందరూ కూడా ఎక్కడికక్కడ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేసినటువంటి పరిస్థితి వస్తుంది. ఒక పక్క ఈ హైడ్రా కూల్చివేతను కొనసాగిస్తున్నటువంటి గ్రామాలందరూ బాధితులు రోడ్డుపైకి వచ్చి రంగనాథ్ ఫోటో పెట్టుకొని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకొని అభినందనలు తెలియజేస్తూ సంబరాలు జరుపుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్, విద్యార్థుల కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి బాధితులు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. ఏళ్ల తరబడి ఈ స్కూల్ ప్రాంగణంలో కబ్జాకు గురైనటువంటి రోడ్డు పైన ఎన్ని ఫిర్యాదులు చేసినా ఎవరు ప్రాపర్ గా స్పందించలేదు. దీనిపైన కనీసం ఎంక్వైరీ లేదు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా ఏర్పాటు తర్వాత హైడ్రా తీసుకున్నటువంటి నిర్ణయం తమకు చాలా సంతోషమైనటువంటి అంశం అని, హైడ్రా ఈ రకంగా స్థాయిలో పనిచేస్తే డెఫినెట్ గా అక్రమార్కులందరినీ కూడా బయటపడుతుంది అవకాశం, ఆస్తులందరినీ కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత హైదరాబాద్ ఉంది. కాబట్టి ఈరోజు హైదరాబాద్ తీసుకునేటువంటి చర్యల పైన వందలాది రోజులుగా ఏళ్ల తరబడి ఉన్నటువంటి ఈ కేసులన్నీ కూడా సాల్వ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి హైదరా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తో కాకుండా నిజంగా ప్రజలు అన్యాయానికి గురవుతా ఉన్నారని రెస్పాండ్ అయ్యి వాళ్ళు స్పాట్కి వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటని తెలుసుకొని ఈ రకంగా కొనసాగిస్తే మాత్రం హైదరాబాద్ మొత్తం సబ్దా కోర్ల నుంచి బయటకు వచ్చి పీస్ఫుల్ గా ప్రజలకు ఈ వారి భూములు వాళ్ళకి కట్టేటువంటి అవకాశం ఉందంటూ కూడా ప్రతి చోట ఈ హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పుడు జవహర్ ఈ చిట్టాడిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కూడా కూల్చివేతలు కొనసాగిస్తుంటే హైడ్రా పై ప్రశంసలు కురుకొని ఒకసారి అధికారులకు ఆ గౌరవాన్ని చూపిస్తారు. అయితే రవితేజ, ఈ సేట్ స్కూల్ యాజమాన్యం రెస్పాన్స్ ఏంటి? వాళ్ళు ఏం చెప్తున్నారు?